అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 339వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులను హార్దిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంలో మరొక ముఖ్య విషయాన్ని ఈ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మామూలుగా మనము క్రియేటర్ ఏంటంటామండి, బ్రహ్మ అంటాం. బ్రహ్మ సృష్టికర్త అంటాం. కానీ ఆ బ్రహ్మ సృష్టి ఏ విధంగా చేస్తారు, సృష్టికర్త అంటే ఏమిటి అనే విషయాలు మనకి ధార్మిక జగత్తులో అర్థం కాలేదు. కేవలం మనం ఏం చూపిస్తామంటే చతుర్ముఖంగా చూపిస్తాము, ఆ విధంగా కమల పుష్పాసనం మీద కూర్చోవడం చూపిస్తాము. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క నాభి నుండి వారికి ఆ విధంగా శాస్త్రాలు వారికి అందినట్టుగా చూపిస్తారు. ఎన్ని యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు, ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే, కేవలము బ్రహ్మకి మాత్రమే తెల్లగడ్డం చూపిస్తారు, మీసాలు గడ్డాలు చూపిస్తారు. అర్థమైందండి? ఇవన్నిటికీ సూచన ఏమిటి అంటే బ్రహ్మ దేవతాయ నమః అంటారు, కానీ బ్రహ్మ జ్ఞాని దేవతాయ నమః. బ్రహ్మ ఒక మనిషి మాత్రమే, అందుకనే గడ్డాలు మీసాలు చూపిస్తారు. చతుర్ముఖ బ్రహ్మ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమైందండి, క్రియేటర్ ఆయననే. అందుకనే 4 దిక్కులుగా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అంటాం కదా. నలుదిక్కులో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒకే ఒక్క బ్రహ్మ. ఈ బ్రహ్మ ఏ విధంగా క్రియేట్ చేస్తాడు, ఏ విధంగా సృష్టికర్త అవుతాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ధార్మిక జగత్తులో మనకి ఏమీ అర్థం కాదండి. ఆధ్యాత్మిక జగత్తులో మనకు అర్థమవుతుంది, బ్రహ్మ ఒక మనిషి మాత్రమే. అర్థమైందండి? బ్రహ్మ ఒక మనిషి మాత్రమే, మనలాంటి మనిషి మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. చతుర్ముఖ అంటే అది ఒక సింబాలిక్ గా చూపించారు, అంతేగాని 4 ముఖాలు ఉంటాయని కాదు. అర్థమైందండి? వారి యొక్క శరీరం ఆధారముగా భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఎందుకంటే పరమాత్మకి శరీరం లేదు కదా. వారి శరీరం ఆధారంగా ఈ సృష్టి పరివర్తన కార్యక్రమం చేస్తాడు. ఎవరు చేస్తున్నారు? సృష్టి పరివర్తన ఎవరు చేస్తున్నారు? భగవంతుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తారు అది? కలియుగం యొక్క అంతిమ సమయములో, సృష్టి యొక్క ఆరంభ సమయములో, ఈ మధ్య సమయములో, సంధి సమయము అంటాం దీన్ని. ఆత్మను పరమాత్మతో కలయిక జరుపుకునేటువంటి సమయములో. సో ఈ పరివర్తన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి వారికి నామధేయం చేసి, సాధారణ మనిషి దాదా లేఖరాజ్ అనబడిన ఒక సాధారణ మనిషి శుద్ధ మానవ శరీరాన్ని అధిరోహించి వారికి నామాన్ని ఈ విధంగా ఇచ్చి, వారి ముఖార విందము నుండి ఎవరైతే జ్ఞానాన్ని వింటారో ఆ జ్ఞానము ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? దేహాభిమానము నుండి ఆత్మాభిమాని స్థితిలోకి వస్తారు. అర్థమైందండి? దేహాభిమానం అంటే వర్ణాలలో ఆఖరి వర్ణంగా, శూద్రవర్ణంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనకి ఈ వర్ణాల యొక్క వివరణ వేరేనండి. అది భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే మీరు భౌతికంగా అర్థం చేసుకుంటే పుట్టుక ద్వారా ఈ వర్ణాలు, కానీ ఇక్కడ గుణాల ద్వారా వర్ణాలు. కాబట్టి దేహాభిమానం వల్ల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పునః ఆత్మాభిమాని స్థితిలోకి తీసుకుని రావడానికి ఈ ప్రజాపిత బ్రహ్మకారకుడు అవుతాడు. అర్థమైందండి? వారు మనిషి కాబట్టి వారికి గడ్డాలు మీసాలు చూపిస్తారు. పవిత్రత అనేది మూల గుణము కాబట్టి ఈ కమలాసనం మీద చూపిస్తారు. అర్థమైందండి? ఆ బ్రహ్మనే ఫస్ట్ భగవంతుడు ఈ జ్ఞానాన్ని బ్రహ్మకి బోధించాడు కాబట్టి. ఎందుకంటే బ్రహ్మ శరీరంలో ప్రవేశించి చెప్తున్నారంటే బ్రహ్మనే ముందు వింటారు కదండి. అందుకనే వారి చేతిలోనే శాస్త్రాలను చూపించడం జరుగుతుంది. వారి యొక్క నాభి, విష్ణుమూర్తి యొక్క నాభి నుండి బ్రహ్మను చూపించారు అంటే ఏంటంటే, వారు ఆ విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క తెలియజేసినటువంటి జ్ఞానం ఆధారంగా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే నాలెడ్జ్ కమ్ విజ్డమ్, వీటి ద్వారా సమూలంగా సంస్కార పరివర్తన చేసుకుంటారు, ఆత్మని సమూలంగా పరిశుద్ధం చేసుకుంటారు. సో ఆ విధంగా విష్ణుమూర్తి స్వరూపంగా, ఆ విధంగా చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపంగా ఆ విధంగా పరివర్తన చెందుతారు.
ఈ విష్ణుమూర్తి స్వరూపం గురించి మనం తదుపరి ఒక ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నామండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇదంతా జ్ఞానంతో కూడుకున్న విషయం. అప్పుడు మనకి బ్రహ్మ ఏ విధంగా సృష్టికర్త అయ్యారు అంటే పరమాత్మ జ్ఞానం వారి ముఖారవిందం నుండి వచ్చింది. ఆ ముఖము నుండి బ్రహ్మ ముఖము నుండి జన్మించినటువంటి వాళ్ళు అనమాట ఈ ఆత్మలందరూ కూడా ఆత్మజ్ఞానం పొంది. అందుకనే బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చి బ్రహ్మ ముఖం నుండి వచ్చిన జ్ఞానం ఆధారంగా వాళ్ళలో ఆ పరివర్తన చెందుతూ సంస్కార పరివర్తన చేసుకొని వాళ్ళు కూడా దేవీ దేవతలుగా ఆ విధంగా సత్యయుగంలో ఆవిర్భవిస్తారు. అర్థమైంది. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. మనం గత ఎపిసోడ్ లో చర్చించుకున్నాం బ్రాహ్మణ ధర్మ. త్రయీ ధర్మ అంటే ఏంటి? బ్రాహ్మణ ధర్మ, తర్వాత దేవతా ధర్మ, తర్వాత క్షత్రియ ధర్మం. ఈ 3 ధర్మాలు భగవంతుడు వర్తమానంలో సృష్టిస్తున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణ ధర్మం ఏంటంటే ఫౌండేషన్. ముందు బ్రాహ్మణుడిగా అవ్వాలి. బ్రాహ్మణుడిగా అవ్వాలి, దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. అక్కడి నుంచి మీరు దేవీ దేవతగా అవుతారు. దేవీ దేవత ధర్మము సత్యయుగము, క్షత్రియ ధర్మం త్రేతాయుగం. 3 ధర్మాలు స్థాపన చేస్తారు. 3 ధర్మాలు, ఈ 2 ధర్మాలు సత్య త్రేతాయుగాలు స్వర్గము అంటారు. అందుకని స్వర్గం బ్రహ్మ పగలు అంటాడు గీతలో. అది కూడా మనం చర్చించుకుంటాం. అర్థమైందంటే సో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక జగత్తులో ఈ యొక్క బ్రహ్మ గురించి సమూలంగా అంటే ప్రతి దానికి కూడా మీకు ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలండి. ఏది కూడా మేము విశ్వసిస్తున్నాము అని కాదు. అర్థమైందండి. మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడం సత్యత ఆధారంగా, పరమాత్మ పరమ సత్యము కాబట్టి సత్యత ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలి. అర్థమైంది. ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఈ ప్రజాపిత బ్రహ్మ అంటే ఎవరు, బ్రహ్మ సృష్టికర్త, పరివర్తన ఏ విధంగా చేస్తారు, భగవంతుడి యొక్క జ్ఞానము ద్వారా ఈ యొక్క పరివర్తన జరుగుతుంది, సృష్టి పరివర్తన. ఇంకా డీటెయిల్స్ మనం రాబోయే ఎపిసోడ్స్ చర్చించుకుందాం. వర్తమానం ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామండి, ధార్మిక జగత్తులో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, గడ్డాలు మీసాలు కమలాసనం మీద చూపిస్తారు. అది ఆ విధంగా సృష్టికర్త నమ్ముతున్నాం. కానీ ఏ విధంగా సృష్టికర్త, 4 ముఖాలు దేనికి, గడ్డాలు మీసాలు దేని వల్ల వచ్చాయి, ఈ విషయం మీకు ఆధ్యాత్మిక జగత్తులోకి జంప్ అయినట్లయితే చాలా స్పష్టంగా అరటి పండు ఒలిచినట్టుగా మీకు స్పష్టమవుతుంది. ఇప్పుడు మనము ఉపనిషత్తుల ఈ వరుసలో మన వరుస క్రమంలో మనం 3వ ఎన్నో చదువుకున్న ఇప్పటికే చెప్పుకున్నామండి. ఎందుకంటే భగవద్గీతని సర్వశాస్త్రమై శిరోమణి ఎందుకన్నారు అన్న సంగతి మీకు స్పష్టం అవ్వాలండి. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము మరియు శిరోమణి అంటే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శాస్త్రము. దీనికంటే గొప్ప శాస్త్రం ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. అర్థమైందండి. దీనికంటే గొప్ప శాస్త్రం లేదు. మీకు ఎంత వెతికినా దొరకదు. సృష్టి పరివర్తన చేసేటువంటి ఈ యొక్క శాస్త్రం అన్నమాట శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత ద్వారా భగవద్గీతని జీవితంలో ధారణ చేయడం ద్వారా ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో అధ్యాత్మ విద్యానం అన్న 10వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఆ విషయాన్ని మనం సమూలంగా విస్మరించాం. స్థూలంగా భగవద్గీతని మన పఠన పారాయణ శ్రవణ చేసుకుంటున్నాం, ప్రచార ప్రసారం చేసుకుంటున్నాం. తప్పు లేదు. వాడికి అంతవరకు అర్థమైంది, అంతవరకు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. సర్వే జనా సుఖినో భవంతు వసుదైవ కుటుంబకం అన్న విషయం ఈ విధంగా భగవద్గీత నుండి పుట్టింది. అందరూ కూడా ఆత్మలే, ఆత్మల తండ్రి పరమాత్మ, అందరూ పరమాత్మ సంతానము. అందుకని ఏమన్నారు, వసుదైవ కుటుంబకం, సర్వమానవ సౌభ్రాతృత్వం, ఇటువంటి పదాలన్నీ ఇటువంటి నినాదాలన్నీ వచ్చాయి. అర్థమైందండి. ఇప్పుడు ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటి శ్లోకం మేము ముందు ఉంచబోతున్నాను. ఎక్కడ మీరు ఏదైనా ఒక శాస్త్రం నాకు చెప్పండి, అందులో ఉన్న సారాన్ని భగవద్గీతలో ఉన్న సారానికి మించి లేదు అన్న విషయాన్ని నేను భగవద్గీత శ్లోకాల ఆధారంగా, లేకపోతే మీరు వేదాలంటే వేదాలలో ఉన్నటువంటి శ్లోకాల ఆధారంగా, ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తుల ఆధారంగా, ఇంకా మీరు ఏదైనా చెప్పండి, ఆ శాస్త్రం ఆధారంగా భగవద్గీతలో ఉన్న విషయమే ఆ శాస్త్రంలో కూడా ఉన్నది అన్న సంగతి ఘంటాపదంగా అర్థమయ్యే విధంగా మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి. అందువల్ల ఒక్కటే భగవంతుడు కోరుకునేది ఏంటంటే మీరు మనిషిగా ఉండండి. మనిషికి మాత్రమే 84 లక్షల జీవరాశులలో బుద్ధినేత్రాన్ని నేను ఇవ్వడం జరిగింది. ఆ బుద్ధినేత్రాన్ని నన్ను సత్యంగా అర్థం చేసుకోవడానికి, నా నుండి సత్యమైన సంపూర్ణమైన వారసత్వాన్ని పొందడానికి మీరు ఈ విధంగా ఒక సంకల్పం చేసి ఆ మార్గాన నడవండి అని భగవంతుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఒక్కసారి ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే ఒక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. అది ఏ శ్లోకం అంటే బృహదారణ్యక ఉపనిషత్తులోని 4.4.5 రాసుకునేవాడు రాసుకోవచ్చు. మీరు గూగుల్లో కొడితే మీకు ఇదే వచ్చేస్తుంది, వేరే ఏమి రాదు. అందుకని మీకు ఆ నంబర్ కూడా ఇస్తున్నాను. చాప్టర్ అనండి, శ్లోకం అనండి.
హెడ్డింగ్ నంబర్ 4.4.5. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని ఈ శ్లోకం. ఈ శ్లోకం అంటే ఏం చేస్తుందంటే దాని హెడ్డింగ్ లోనే రాశాడు. ఈ శ్లోకము ఆత్మ యొక్క నిత్యమైన చైతన్య స్వరూపాన్ని, నిత్యమైన చైతన్య స్వరూపాన్ని అత్యంత సుందరముగా వ్యక్తము చేస్తుంది. ఆత్మ సౌందర్యము నిత్యము అంటున్నాడు. సరే, ఆత్మ సౌందర్యం నిత్యము, కానీ మనం మర్చిపోయాం. ఎందువల్ల మర్చిపోయాము? దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోయాం. నేను ఆత్మస్వరూపాన్ని, నా మూల స్వరూపము ఆత్మ, అందుకనే నేను వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిపోతున్నాను అంటే నేను వేరే, శరీరం వేరే, ఇటువంటి సింపుల్ ఇంగిత జ్ఞానాన్ని కూడా మనం కోల్పోయి నేను దేహము అనేటువంటి భ్రాంతిలోనే, డెల్యూజన్ అంటున్నాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో ఆ పదం వాడతాడు. డెల్యూజన్ అంటే భ్రాంతిలోని జీవితం గడిపేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? ఆత్మ యొక్క ఔన్నతి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆత్మలో ఉన్న డివినిటీ ఏదైతే ఉందో, దైవత్వం ఏదైతే ఉందో, దివ్య గుణాలు ఏవైతే భగవంతుడు ఆ విధంగా ఆత్మలో నిక్షిప్తం చేయడం జరిగిందో అవి ఎప్పటికీ ఉంటాయండి. ఇది ఎంత దేహభ్రాంతిలోకి వచ్చినా పైన లేయర్ ఏర్పడుతుంది, కానీ ఒరిజినల్ గా ఆత్మలో ఉన్న గుణాలని అది నాశనము చెయ్యదు. అర్థమైంది? అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నాడు మనకి, నాయనా కాస్త నాతో యోగం చెయ్యండి, రాజయోగం నేర్పిస్తున్నాను, మీరు నాతో కనెక్ట్ అవ్వండి, నేను పరంపిత పరమాత్మని. కనెక్ట్ అవుతే ఒక్కొక్క లేయర్ తొలగుతుంది. అభ్యాస యోగయుక్తైన చేతస నా అన్యగామిన, నన్ను తప్ప ఇంకా అందరిని విడిచిపెట్టి నాతో యోగం చేసినట్లయితే పైన ఉన్నటువంటి ఈ ఫిజికల్ భౌతిక లేయర్స్ ని నేను కట్ చేసుకుంటూ వస్తాను. ఈ ఆత్మలో ఉన్న గుణాలు అలాగే పదిలంగా ఉన్నాయి, ఆ గుణాల అనుభవం చేస్తారు. ఒకసారి శ్లోకం అంటే కొంచెం విషయం చెప్తే మీకు కాస్త అర్థం అవుతుంది. లేకపోతే ఉపనిషత్తులు మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని చదువుకుంటూ వెళ్ళిపోయినా నాకు అర్థం కాలే. అన్ని చదువుకుంటూనే వెళ్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటి, నా జీవితాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తుంది అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనం చెయ్యలేదు. అందుకనే భగవంతుడు వచ్చి ఈ విషయాలన్నీ మనం తెలియజేస్తున్నారు. ఒకసారి శ్లోకం వినండి. ఏష నిత్య మహిమాన్ బ్రహ్మణస్య. ఇందులో 5 పంక్తులు ఉన్నాయండి. మామూలుగా 4 పంక్తులు ఉంటాయి, ఇందులో 5 పంక్తులు ఉన్నాయి. 5 పంక్తులు పంక్తి పంక్తిగా నేను వివరిస్తాను. మొదటి పంక్తి, ఏష నిత్య మహిమాన్ బ్రహ్మణస్య. ఏష నిత్య మహిమాన్ బ్రహ్మణస్య. రెండవ పంక్తి, న వర్ధతే కర్మణా నో కనీయాన్ అన్యేన. న వర్ధతే కర్మణా నో కనీయాన్ అనన్యేన. అన్యే కనీయాన్ అన్యేన. ఇది రెండవ పంక్తి. మూడో పంక్తి నేను పంక్తి పంక్తిగా రాసుకున్నాను. అర్థమైందండి? ఏషః అస్యాంతః హృదయ ఆకాశః తస్మిన్ శేతే. ఏషః అస్యాంతః హృదయ ఆకాశః తస్మిన్ శేతే. ఇది మూడో పంక్తి. నాలుగో పంక్తి, ఏష త ఆత్మా బ్రహ్మ. ఏష త ఆత్మా బ్రహ్మ. ఆఖరి పంక్తి, సయోయం ఆత్మా చైతన్యం. సయోయం, సయ అయం, స య అయం. సయోయం అంటే స యహ అయం ఆత్మా చైతన్యం. ఇది 5వ పంక్తి. ఇందులో బ్రహ్మ అనే పదం వచ్చింది, ఆత్మ అనే పదం వచ్చింది, చైతన్యం అనే పదం వచ్చింది, అర్థమైంది, నిత్యము అన్న పదం వచ్చింది. ఒక్కసారి మొదటి పంక్తి యొక్క అర్థం ఏంటో ఎక్కువ టైం తీసుకోకుండా మీరు కూడా ఇది, ఎందుకంటే నేను శ్లోకం నెంబర్ చెప్పాను కదా, మీరు కూడా పరిశోధన చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు చూసిన సోర్స్ నుంచి నేను కూడా చూశాను. అర్థమైంది? మీరు ఏం చూస్తారు? గూగుల్లో కొడతారు, చాట్ జీపీటీ కొడతారు, పర్ప్లెక్సిటీ, జెమిని, ఇవన్నీ ఏదో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి కదా, దాన్ని కొడితే ఇవన్నీ మనకు బయటకు వచ్చాయి. మొదటి పంక్తి ఏం చెప్తుందండి? ఏష నిత్య మహిమాన్ బ్రహ్మణస్య అంటే ఏం చెప్పిందండి? ఇదే ఆత్మతత్వానికి చెందిన నిత్యమైన మహిమ. అది నిత్యం ఉంటుంది. మహిమ అంటే ఏమిటి? నిత్యము, అందులో దివ్య గుణాలు ఆ విధంగా నిండి ఉంటాయి. దివ్య గుణాలు, దివ్య శక్తులు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మలో నిక్షిప్తము కాబడ్డాయి. ఇదే ఆత్మ యొక్క మహిమ అంటున్నారు. ఏష నిత్య మహిమాన్ బ్రహ్మణస్య అంటే ఇదే ఆత్మతత్వానికి చెందిన నిత్యమైన మహిమ. రెండవ పంక్తి, కర్మణ నో కనీయాన్ అన్యేన. దానికి మీనింగ్ ఏమిచ్చాడు? ఇది కర్మల చేత పెరగదు,
వేరే కారణం చేత తగ్గదు. ఇక్కడ కర్మల చేత పెరగదు, వేరే కారణం చేత తగ్గదు అంటే అర్థం ఏమిటి? అంటే మనం ఏ కర్మ చేసినా, అది పనికిరాని కర్మ చేసినా, భ్రష్ట కర్మ చేసినా, పాప కర్మ చేసినా, ఎటువంటి కర్మ చేసినా పైన ఒక లేయర్ ఏర్పడుతుంది కానీ ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని పోగొట్టలేదు. ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని మూసేస్తుంది, కప్పేస్తుంది. అర్థమైందండి? ఈ దేహాభిమానం అనే లేయర్ వచ్చి కప్పేస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మలో ఉన్న గుణాలు శాశ్వతంగా అదే విధంగా ఉంటాయి. అర్థమైందండి? త్రిగుణాలలోకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆత్మ ప్రకృతి వచ్చినప్పుడు ఈ త్రిగుణాల్లోకి వస్తుంది. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అన్నాడు. అవ్యయం అంటే అవినాశి ఆత్మని. ఈ వినాశీ దేహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ వినాశీ దేహము తన కూడా సాత్విక, రాజసిక, తామసిక తెస్తుంది గుణాలు. ఈ త్రిగుణాలను తెస్తుంది. దాని ప్రకారంగా ఆత్మని బంధించేస్తుంది. ఇక్కడ ఆత్మని బంధించడం అంటే ఏంటంటే వర్తమాన మన జీవన శైలిని ప్రకృతి ఆధారంగా చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఆత్మిక స్థితిలో ఉండడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారో ఈ రాజయోగం ప్రకారంగా పరమాత్మ యొక్క నిర్దేశకత్వంలో ఇప్పుడు వర్తమానంలో శ్రీమద్ భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో వింటూ ఆ రాజయోగాన్ని అభ్యాసం చేస్తే అంటే స్వయాన్ని మళ్ళీ పునః ఆత్మగా అనుభవం చేసుకుంటూ పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకొని ఆ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే పైన లేయర్లు కరిగిపోతాయి. ఆత్మలో గుణాలు పోవు. అంటే ఏ కర్మ ద్వారా నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మ ఏది చేసినా పైన ఆత్మని కప్పేస్తుంది కానీ ఆత్మలో ఉన్న గుణాలని తీసేయలేదు. ఆత్మకు అస్తిత్వాన్ని పోగొట్టలేదు. ఇదనమాట అక్కడ మీనింగ్. ఏమంటున్నాడు? అది ఇది కర్మల చేత పెరగదు, వేరే కారణం చేత తగ్గదు అంటున్నాడు. అంటే గుణాలు అలాగే ఉంటాయి. ఇది రెండో పంక్తి. మూడో పంక్తి ఏమన్నాడు? ఏష అస్యాంత హృదయ ఆకాశ తస్మిన్ చేతి. ఇది పెద్ద పంక్తి. ఏమండి? ఏష అస్యాంత హృదయ ఆకాశ తస్మిన్ చేతి. దీని మీనింగ్ ఏమిచ్చాడు? ఇది మన హృదయాంతర ఆకాశములో ఉన్నది. హృదయం అంటే గుర్తుపెట్టు, హృదయం అంటే ఫిజికల్ కాదు. ఇక్కడ మళ్ళీ చిన్న పొరపాటు మనం చేసామనుకోండి, ఫిజికల్ ఆర్గన్ హృదయంలో ఉన్నాడంటే మళ్ళీ మీరు బ్రెయిన్ లో ఉండకూడదా అని అనొచ్చు, లేకపోతే లంగ్స్ లో ఉండకూడదా. ఇవన్నీ కూడా ఇప్పుడు చనిపోయిన వ్యక్తిలో హార్ట్ ఏం వెళ్ళిపోదు కదా. అదే ఆత్మ అనుకోండి, నిజంగా చనిపోయినప్పుడు అందులో కనీసం గుండె చీల్చుకొని బయటకు వచ్చి వెళ్ళిపోవాలి. కొంచెం మీరు ఇంగిత జ్ఞానాన్ని వాడండి, కాస్త తర్కాన్ని వాడండి. ఇక్కడ హృదయం అంటే దిల్సే అంటారు. దిల్సే అంటే ఏంటి? అందుకనే స్వచ్ఛమైన మనసు బుద్ధిని అది హృదయం కింద అది మన భగవంతుడు గీతలో మనకి స్పష్టం చేస్తున్నాడు. అర్థమైందండి? హృదయంలో ఉంటానంటే ఇక్కడ హృదయంలో ఉంటానని కాదు. కొన్ని సంస్థల వాళ్ళు హృదయం అంటే ఇక్కడ చెప్పుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ వాస్తవం ఏమర్థం చేసుకోవాలంటే ఎటువంటి సంశయం ఉండకూడదంటే హృదయం ఇస్ ఎ ఫిజికల్ ఆర్గాన్. అది కేవలం బ్లడ్ పంపింగ్ చేయడానికి మాత్రమే ఉన్నది. అంతేకాని ఇక్కడ భగవంతుడు నివసిస్తాడు అని ఏ విధంగా హృదయం అనే పదం వాడినంత కారణంగా ఆ విధంగా మీరు కంక్లూడ్ చేసినట్లయితే, భావించినట్లయితే అది అవివేకముతో కూడుకున్నటువంటి భావన అని చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇది మన హృదయాంతరాకాశములో ఉన్నది, అక్కడే అది విశ్రాంతి పొందుతున్నది అంటున్నారు. అర్థమైందండి? ఎప్పుడైతే మీరు ఆత్మ చింతన చేస్తారో అప్పుడు మీకు ఏమనుభవం అవుతుందండి? చాలా శాంతి అనుభవం, చాలా సుఖం అనుభవం అవుతుంది, పవిత్రత అనుభవం అవుతుంది, దివ్యత్వం అనుభవం అవుతుంది, దైవీ గుణాల అనుభవంలోకి వస్తాయి, దైవీ శక్తుల అనుభవంలోకి వస్తాయి. ఆ విధంగా ఆంతరికంగా మీరు చాలా శక్తిశాలిగా అవుతారు. ఇది అన్నమాట ఈ పంక్తి. ఇది మన హృదయాంతరాకాశంలో ఉన్నది, అక్కడే ఇది విశ్రాంతి పొందుతుంది. అంటే ఆత్మ చెక్కు చెదరకుండా ఆ విధంగా అవుతుంది. అంటే అటువంటి నేను ఆత్మని అన్న సంగతిని మనం కేవలం దైహిక భ్రాంతిలో వచ్చి ఈ త్రిగుణాల ప్రభావంలోకి వచ్చి ఆత్మ యొక్క ఉనికిని పూర్తిగా విస్మరించి నేను దేహం అనుకుని ఇంద్రియ సుఖాలు, భౌతిక సుఖాలు, సాధనాల కోసం ఈ జీవితాన్ని పణంగా పెట్టుకొని మనం ఏ విధంగా మన జీవితాన్ని భ్రష్ట పట్టించుకుంటున్నామో ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఉపనిషత్తుల్లో కూడా ఏముందండి? ఆత్మలో ఉన్నటువంటి ఖజానా అలాగే ఉంటుంది. మీరు ఆ ఖజానాని రుచి చూడాలి అంటే ఆత్మ యొక్క అనుభూతి చెయ్యాలి, ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి అంటున్నారు. ఆఖరి పంక్తి అండి, సయో అయం ఆత్మ చైతన్యం అన్నారు. సయో అయం ఆత్మ చైతన్యం. ఇదేమన్నాడు? ఇదే ఈ చైతన్య స్వరూపమైన ఆత్మ.
ఒకసారి తాత్పర్యం కూడా రాసుకున్నాను. ఈ చదివితే ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆత్మ నిత్యమైనది, కర్మలచే అది మారదు. అంటే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ఆత్మ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు ఉపనిషత్తుల్లో. ఆత్మ నిత్యమైనది, కర్మలచే అది మారదు. అది మన హృదయాంతర ఆకాశములో నివసిస్తుంది. అదే పరమ సత్యమైన బ్రహ్మ తత్వము. ఆత్మ యొక్క అసలు స్వభావము చైతన్యము. ఆత్మ యొక్క అసలు వాస్తవిక స్వభావము చైతన్యం. అంటే ఆత్మ వెళ్ళిపోయిందంటే జడమైపోతుంది, శరీరం పడిపోతుంది, శరీరం శిథిలమైపోతుంది, శరీరం శవముగా మారుతుంది. అది వెంటనే శ్మశాన వాటికి తీసుకుని కాల్చి పారేస్తారు. దానికి విలువ లేదు, శరీరానికి విలువ లేదు. ఆత్మ చైతన్యం. ఆత్మ యొక్క అసలు స్వభావం చైతన్యము అనగా అవగాహన జీవశక్తి మరియు జ్యోతి అన్నాడు. జీవశక్తి శరీరాన్ని నడిపించేటువంటి శక్తి కేవలం ఆత్మలోనే ఉన్నది. అర్థమైంది? అదే జ్యోతి స్వరూపము. అందుకని తల దగ్గర, చనిపోయిన వ్యక్తుల దగ్గర ఆ శవాన్ని తీసేంత వరకు కూడా తల దగ్గర జ్యోతిని పెట్టుకుంటారు. అర్థమైంది? ఆత్మ యొక్క అద్భుతమైనటువంటి వాస్తవిక సత్యాన్ని ఈ బృహదారణిక ఉపనిషత్తు 4.4.5 చెప్పడం జరిగింది. మనము కాలచక్రం ఆధారంగా మనం సుమారుగా 42-43 శ్లోకాలు చర్చించుకుంటున్నాం. ఇందులో సుమారు నేను అనుకోవడం 15-18 శ్లోకాలు చర్చించుకున్నాం ఇప్పటి వరకే. మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఒకసారి గమనించండి. ఒకసారి మీకు ఈ చిత్రాన్ని పెడతాను. మీకు ఒకసారి చిత్రం పెడితే కొంచెం క్లారిటీ వస్తుంది. షేరింగ్ ఈజ్ నాట్ టర్న్డ్ ఆన్ అని వచ్చిందండి, కొంచెం షేర్ చేయండి. ఈ లోపల చెప్తాను నేను. ముందుగా శ్లోకాన్ని వినండి. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. అర్థమైంది? పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతాన్. అద్భుతంగా ఉందండి. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. అండర్లైన్ చేసుకోండి. జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ రాదు ఎందుకంటే ఇక్కడ షేర్ చేయలేదు. నాకు హోస్ట్గా చేసి షేర్ చేస్తారనుకుంటాను. షేర్ చేస్తేనే నా యొక్క చిత్రం నేను చూపించగలుగుతాను. ఇక్కడ ఏమొస్తుందంటే షేరింగ్ ఈజ్ నాట్ టర్న్డ్ ఆన్, ద హోస్ట్ ఈజంట్ అలవింగ్ షేరింగ్ ఫర్ దిస్ మీటింగ్ అన్నారు. వదిలేద్దాం ప్రస్తుతానికి. ఓకేనండి. ఇక్కడ జాగ్రత్త, జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్నాడు. భూయ అన్నాడండి. ఇక్కడ భూయ అన్న పదం తీసుకున్నాను నేను. భూయ అంటే మరలా చెప్తున్నాను. మరలా ఎందుకు అన్నాడా? మరలా అనే పదం ఎందుకు వాడడం జరిగింది చెప్పండి? మరలా అనే పదం ఎందుకు వాడటం జరిగింది అంటే, ప్రతి కల్పము నేను చెప్తాను, కల్పము చెప్తాను. సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటిది ఒక కల్పము. ఆ కల్పము కలియుగం యొక్క అంతిమ సమయములో, కృతయుగం యొక్క ఆరంభ సమయములో నేను ప్రత్యక్షమై, నేనే ఒక మానవ శరీరం ఆధారంగా ప్రత్యక్షమై పునః సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నేను తెలియచేస్తాను. భగవాను వాచ. అర్థమైందండి? అక్కడ భూయ అంటే ఏమంటున్నాడు? పరంభూయ ప్రవక్ష్యామి. నేను ప్రవక్ష్యామి అంటే నేను చెప్తున్నానన్నాడు. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఇక్కడ పరమ, అక్కడ జ్ఞానానికి పెట్టండి. ఇది పరమ జ్ఞానము, ఉత్తమ జ్ఞానము. ప్రపంచంలో ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో అన్ని రకాల జ్ఞానాలలోకి ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం. అంటే దీనికంటే గొప్ప జ్ఞానం మీరు వెతుక్కుంటే దొరకదు. అర్థమైందండి? ఇంతకంటే గొప్ప జ్ఞానం లేదంటున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న భూమండలం మీద మనుషులకు అందుబాటులో ఉన్న మీరు ఏదైనా తీసుకోండి, వేదాలు, ఉపనిషత్తులు, ఆ శివపురాణం, విష్ణు పురాణం, ఆ పురాణం, ఈ పురాణం, అర్థమైందండి? ఇది ఇతిహాసాలు, అది బ్రహ్మసూత్రాలు, ఎన్ని తీసుకోండి. అదేవిధంగా అకాడమిక్ రంగంలో మీరు ఎంతో ఉంది. ఇంజనీరింగ్ సైన్సెస్ ఉన్నాయి, మెడికల్ సైన్సెస్ ఉన్నాయి, ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీ, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వగైరా, హిస్టరీ, జాగ్రఫీ అన్నీ ఉన్నాయి. చూసారా? వర్తమానంలో అకాడమిక్ రంగంలో దొరుకుతున్నాయి చదువులు. అదేవిధంగా ధార్మిక రంగంలో కూడా అనేక శాస్త్రాలు ఉన్నాయి. అనేక ధార్మిక శాస్త్రాలు, ఒక్కొక్క ధర్మానికి చెందిన శాస్త్రాలు. ఏ ధార్మిక శాస్త్రమైనా తీసుకోండి, ఎంత అకాడమిక్ డిగ్రీస్ లో పిహెచ్డి, అది హైయెస్ట్ డిగ్రీ కదా, అట్లాంటివి ఉన్నా కూడా దీని అన్నిటికంటే గొప్ప జ్ఞానం అంటున్నాడు. పరమ జ్ఞానము జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్నాడు. అన్ని జ్ఞానాలలోకి ఉత్తమమైనటువంటి జ్ఞానము నేను చెప్తున్నాను అన్నాడు. మరలా చెప్తున్నాను. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం.
అయిపోయింది కదండి, 2 పంక్తులు అయిపోయాయి. ఇప్పుడు 3వ పంక్తి ఏంటి? యజ్ఞాత్వా. ఈ జ్ఞానము ద్వారా ఏం జరుగుతుందంట? ఈ జ్ఞానాన్ని ఎవరైతే విన్నారో గత కల్పములో కూడా, గత కల్పం అన్న పదం వచ్చింది చూసారా, మునయ సర్వే, యజ్ఞాత్వా మునయ సర్వే, మునులు అంట. మునులు ఈ జ్ఞానాన్ని తీసుకున్నారంట. మునులు అంటే ఎవరు? మునులు అంటే ఏదో ఋషులు మునులు కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని ఎక్కడ అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటారు వాళ్ళు కాదండి. మునులు అంటే మౌని అనే శబ్దం నుంచి వచ్చింది. మౌని అంటే మౌనము, అంటే ఆత్మచింతన నిత్యము చేసేటువంటి రాజయోగులని ఇక్కడ మునులు అన్నారు. ఎవరు తెలుసుకుంటారంట? ముందుగా ఈ రాజయోగులు పసిగడతారు. ఇప్పుడు ఎన్నో 15-20 లక్షల మంది వర్తమాన సమయంలో ఈ విషయాన్ని కనిపెట్టి ఈ విధంగా రాజయోగ అభ్యాసం చేసుకుంటూ సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అనబడేటువంటి వాళ్ళు ముందుగా వారికి అర్థమవుతుంది, వారి ద్వారా ఇతరులకు వెళుతుంది అన్నట్టు అర్థం అన్నారు. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే. సర్వజ్ఞానము ఈ మునులు అనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. పరాం సిద్ధిమితో గత. పరాం సిద్ధి అంటే అంటే అత్యున్నత సిద్ధి ఏమిటి? పర్ఫెక్ట్ సిద్ధి ఏమిటి? హైయెస్ట్ సిద్ధి ఏంటి? ఉన్నటువంటి ప్రాప్తుల్లో ఏది గొప్ప ప్రాప్తి ఏమిటి? భగవంతుని ప్రాప్తి చేసుకోవడం, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత సంపాదించటం, అంటే రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మని పొందడము అంటున్నాడు భగవంతుడు. ఈ జ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధి ఇతోగత అన్నాడు. ఇతోగత అంటే ఇతః గతః. ఇతః అంటే ఏంటి? ఇప్పుడే ఇక్కడే. అర్థమైందండి? ఇతః అంటే ఏంటి? ఇప్పుడే ఇక్కడే, ఈ ఒక్క సమయములోనే ఈ యొక్క పరమ జ్ఞానము ఏదైతే గత కల్పం చెప్పడం జరిగిందో అదే మరలా భగవంతుడు ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి శరీరము ఆధారముగా చెప్తున్నటువంటి జ్ఞానము ద్వారా మునులు అంటే రాజయోగులు సంపూర్ణంగా ఈ జ్ఞానాన్ని తీసుకొని వారు ఆ విధంగా పరమాత్మ యొక్క హయ్యెస్ట్ ప్రాప్తి, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ యొక్క స్వర్గప్రాప్తి అంటే సత్యయుగ త్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యానికి వాళ్ళు నోచుకుంటారు అని అంటున్నారండి. అదే నేను ఏం చెప్పారు ఇక్కడ? పరాం సిద్ధి మితోగత. ఎప్పుడో చెప్పినటువంటిది ఇప్పుడు వీళ్ళు పొందుతున్నారు అంటే మీకు 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం చెప్తున్నాను, ఒకసారి గమనించండి. 4వ అధ్యాయంలోని 2వ శ్లోకం ఏం చెప్పిందండి? ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు. చాలా జాగ్రత్తగా వినండి. 4వ అధ్యాయంలో 2వ శ్లోకం రాసుకోండి. ఏవం పరంపరా ప్రాప్తం. పరంపరగా అంటే తిరుగుతూనే ఉంటుందండి, ఎప్పుడు ఆగదు ఇది. ఇన్ఫినిట్ గా ఆ విధంగా సత్యత్రేత ద్వాపర కలి మళ్ళీ సంగమయుగము పరమాత్మ సృష్టి మీద అవతరించి సృష్టి పరివర్తన కార్యక్రమం, ఈ సంస్కార పరివర్తన రాజయోగం మాధ్యమంగా చేస్తారు. మళ్ళీ కాలచక్రము హైయెస్ట్కి వెళుతుంది, అక్కడి నుంచి మళ్ళీ కాలచక్రం దిగుతుంది, మళ్ళీ పరమాత్మ వస్తారు. ఇది పరంపరగా నడిచేటువంటి కాలచక్రం అంటున్నాడు. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప అంటాడు. అక్కడ సత్య త్రేతాయుగాలలో ఎటువంటి యోగం ఉండదు, అక్కడ మనం ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తాము. అర్థమైందంటే యోగం అనేది నష్టం అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది యోగం అనేది? మళ్ళీ సత్య త్రేత ద్వాపర కలి ఎండింగ్ లో మళ్ళీ పరమాత్మ వచ్చి మళ్ళీ మనకి యోగాన్ని నేర్పిస్తారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే సమయంలో వర్తమాన ఈ క్షణంలోనే మునులు అనేటువంటి రాజయోగులు ఈ పరమాత్మ యొక్క సత్యమైన, సంపూర్ణమైన, ఖచ్చితమైన ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పొంది వాళ్ళు సర్వోన్నతమైనటువంటి ప్రాప్తి చేసుకుంటారు. ఇది విషయం అండి. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి భగవద్గీత పుస్తకంలో ఏం చెప్పారో తెలుసుకొని ఈ యొక్క ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందాము. 14వ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఖచ్చితంగా జన్మరాహిత్యము అనేది, శాశ్వతమైన జన్మరాహిత్యం అనేది కరెక్ట్ కాదు అన్న విషయం చాలా ఖరాఖండిగా రుజువు అవుతుందండి. పరంభూయ ప్రవక్ష్యామి. చూడండి, జాగ్రత్తగా చూడండి, వినండి. దీంతో ఈ కార్యక్రమం సంపన్నం చేసుకుందాం. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరలా తెలపబోచున్నాను. మరలా అనే పదాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకసారి కురుక్షేత్ర యుద్ధ మైదానము ద్వాపరయుగం అంటే
మళ్ళీ మరలా అనే పదం ఎందుకు వస్తుంది? కాదు కదా, ఒకేసారి చెప్పారు కదా. ఇక్కడ మరలా అంటే మీకు ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే ప్రతి కల్పము పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ అనే శరీరము ఆధారముగా ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు అని అర్థమవుతుంది. జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఈ పరమ జ్ఞానమును తెలుసుకునిన మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. అర్థమైందండి. సో పరమసిద్ధి అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, సత్యయుగంలో శ్రేష్టమైనటువంటి జన్మల యొక్క ప్రాప్తి. ఎందుకంటే ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఖచ్చితంగా కాలచక్రంలో శరీరం తీసుకుంటూ విడిచిపెడుతూ ఉంటుంది. కాబట్టి హయ్యర్ లెవెల్ మనకి స్వర్గం అనబడేటువంటి సత్యత్రితాయుగాల్లో జన్మలు పొందడమే హయ్యెస్ట్ ప్రాప్తి అన్న విషయం గుర్తించండి. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ యొక్క చర్చని ముగించుకుందాము. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, కాలచక్రాన్ని స్పష్టం చేసేటువంటి శ్లోకంలోని తత్వాన్ని, అదేవిధంగా ఉపనిషత్తుల యొక్క అందులో కూడా ఉన్నటువంటి మరొక శ్లోకాన్ని మేము ముందుంచబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.